11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం గురించి మరీ కొంచెం తెలుసుకోవడానికి సులభంగా 3వ ఉపోద్ఘాతము. భగవానుని విశ్వరూప దర్శనము, అర్జునుని సందేహ నివృత్తి. శ్రీకృష్ణ భగవానుడి అత్యంత శుభప్రదమైన కృప వలన మనందరిలో అదృష్టం మేల్కొంది. మన మానవ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి, దానిని అర్థవంతం చేసుకోవడానికి, దాని అత్యున్నత లక్ష్యాన్ని సాధించడానికి, మన ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్ధారించడానికి, జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించడానికి, శాంతిని పొందడానికి, ఆనందాన్ని పొందడానికి, భగవద్గీతను చదవడానికి మరియు పఠించడానికి, దానిని అధ్యయనం చేయడానికి, దాని సూత్రాలను అర్థం చేసుకోవడానికి, దానిని గుర్తించుకోవడానికి, ప్రజలను దానితో అనుసంధానించడానికి మరియు మన స్వంత జీవితాల్లో దానిని స్వీకరించడానికి మనం మొగ్గు చూపుతున్నాము. ఈ జన్మలో మనకు ఏవైనా పుణ్యకార్యాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ గత జన్మలో మనం చేసుకున్న కొన్ని పుణ్యకార్యాలు ఉన్నాయి. మన పూర్వీకుల మంచి పనులు, లేదా బహుశా ఎవరైనా సాధువు గత జన్మలో మనల్ని ఆశీర్వదించి భగవద్గీతను చదవడానికి ఎంచుకునేలా చేసింది. భగవద్గీత అంత మధురం, సులభం మరియు ప్రయోజనకరమైనది ఏదీ లేదు. సాధువులు మరియు మహానుభావులు దీనిని పదే పదే చెప్పారు. ఈ 11వ అధ్యాయం నిజంగా అద్భుతమైన అధ్యాయం. ఊహించుకోవడం కష్టతరంగా మారుతుంది. అర్జునుడికి పరమాత్ముని మహిమ అస్సలు తెలియదని కాదు. ఒకవేళ అతనికి తెలియకపోతే అతను అక్షౌహిణి సైన్యం కంటే నిరాయుధుడైన శ్రీకృష్ణుడిని ఎంచుకునేవాడు కాదు. అయితే భగవంతుని ప్రభావం చాలా లోతైనదని తెలిసిన అర్జునుడు కూడా అక్షౌహిణి సైన్యం కంటే నిరాయుధుడైన శ్రీకృష్ణుడిని ఎంచుకున్నాడు. అందువల్ల 10వ అధ్యాయంలో భగవంతుని మహిమల గురించి విన్నప్పుడు వాటిని చూపించమని కోరాడు. కానీ భగవంతుడు వాటిని చూపించడం ప్రారంభించినప్పుడు అర్జునుడి చేతులు, కాళ్ళు వణికిపోయాయి. అతను చూడటాన్ని భరించలేకపోయాడు. అతను భయపడ్డాడు. అర్జునుడు భగవంతుడు తనపై కోపంగా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాడు. 44వ శ్లోకంలో అతను ప్రార్థిస్తాడు, ఓ ప్రభు, దయచేసి శాంతించు. నేను నీకు లొంగిపోతాను. నేను నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నేను కర్రలా పడిపోతాను. పుత్ర సఖే సఖీ హో. ఓ తండ్రి తన కొడుకు యొక్క అతిక్రమణలను క్షమించి సహించినట్లే, మరియు ఒక స్నేహితుడు తన భార్య యొక్క అతిక్రమణలను క్షమించి సహించినట్లే దయచేసి నాది సహించు. ఇప్పుడు అర్జునుడు భగవంతుడు కొంత అసంతృప్తి చెందాడని గ్రహించాడు. మరియు అర్జునుడు భగవంతునితో, ఓ ప్రభు, నాకు ఈ రూపం వద్దు అని అంటాడు. నేను చూడాలనుకున్నాను, కానీ నేను కోరుకున్నది ఇది కాదు. నీ విశ్వరూపాన్ని చూడాలనుకున్నాను, నీ మహిమలన్నింటినీ చూడాలనుకున్నాను, కానీ నువ్వు నాకు చూపిస్తున్న ఈ రూపం నాకు వద్దు. పూర్తిగా దిగ్భ్రాంతి చెందిన అర్జునుడు భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఈ నీ అద్భుతమైన రూపాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను, మరియు నా మనస్సు భయంతో నిండిపోయింది. నేను సంతోషిస్తున్నాను కూడా అని మరీ మరీ చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడూ విననది చూస్తున్నానని నాకు తెలుసు. నేను చాలా గ్రంథాలను విన్నాను. తాత భీష్ముడి నుండి, నా గురువుల నుండి, ఋషుల నుండి మరియు దేవతల నుండి కూడా భగవంతుని గురించి చాలా కథలు విన్నాను, కానీ ఇక్కడ చూస్తున్నట్లుగా నేను ఎప్పుడూ వినలేదు. కాబట్టి నేను కనిపించనిది చూస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఎవరూ చూడనది నేను చూస్తున్నాను, కానీ నేను చూస్తున్నది అది ఆహ్లాదంగా లేదు. నా మనసుకు సంతోషం కలిగించడం లేదు. ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. మరియు నాకు అర్థమైంది ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైనదని. కానీ నేను మీ మరొక రూపం గురించి విన్నాను. దాని గురించి నేను శాస్త్రాలలో ఋషుల నుండి మరియు దేవతల నుండి కూడా గొప్ప ప్రశంసలు విన్నాను. ఆ 4 చేతుల విష్ణు రూపాన్ని నాకు చూపించు. ఓ విశ్వప్రభువా, ఓ విశ్వ నివాసమా, దయచేసి నీ మరొక రూపాన్ని, 4 చేతుల విష్ణు రూపాన్ని నాకు చూపించు.
నేను దానిని చూడాలనుకుంటున్నాను. నీ దివ్య రూపాన్ని నాకు చూపించు అని అర్జునుడు చెప్తున్నాడు. ప్రస్తుతం వారు చాలా విషయాలు చూపిస్తున్నారు. ఆపై వారు నాకు వేరే ఏదైనా చూపిస్తారు. అప్పుడు నేను ఆందోళన కూడా చెందవచ్చు అని అర్జునుడు అనుకున్నాడు. మరియు అతను అక్కడ శ్రీకృష్ణుడిని చాలా స్పష్టంగా కూడా చూశాడు.